ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనే కపుల్స్ కోసం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ వైటమిన్ ఏ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోలిక్ యాసిడ్. సో ఫోలిక్ యాసిడ్ని సాధారణంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందుగానే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫోలిక్ యాసిడ్ ముందుగా స్టార్ట్ చేయడం వలన అడ్వాంటేజ్ ఏంటి, అది ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎంత డ్యూరేషన్ వరకు కంటిన్యూ చేయాలి, అండ్ ఆల్సో ఫోలిక్ యాసిడ్ న్యాచురల్గా లభ్యమయ్యే ఆహార పదార్థాలు ఏంటి, ఈ విషయాలు గురించి కొంత ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కేత్న హాస్పిటల్, విశాఖపట్నం. అండ్ కమింగ్ టు ద టాపిక్, సో ఫోలిక్ యాసిడ్ అనేది ఇట్స్ అ టైప్ ఆఫ్ వైటమిన్ B9 అంటాము. సో అండ్ దిస్ ఫోలిక్ యాసిడ్ ఇస్ వాటర్ సాల్యుబుల్, అంటే ఈజీగా వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. సో న్యాచురల్గా మనం తీసుకునే ఫుడ్స్లో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా రకాల ఐటమ్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫోలిక్ యాసిడ్ అనేది మనకి ఎక్కువ మోతాదులో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరల్లోనూ, అలాగే నట్స్ అండ్ సీడ్స్లోనూ, పప్పు ధాన్యాలు అంటే అన్ని రకాల పప్పుల్లోనూ అవైలబుల్గా ఉంటుంది. అండ్ చిక్కుడు జాతికి సంబంధించిన వెజిటబుల్స్లో అంటే బీన్స్ కానివ్వండి, చిక్కుడుకాయ కానివ్వండి, లేకపోతే బఠానీలు, సో ఈ సార్ట్ ఆఫ్ వెజిటబుల్స్లోను, అండ్ స్ప్రౌట్స్లో, మొలకల్లో కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ఫ్రూట్స్, సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్లో అంటే నిమ్మకాయలు కానివ్వండి, ఆరెంజెస్, మోసాంబీ, సో ఈ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్లో కూడా ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ ఈవెన్ దెన్ మనం ఫోలిక్ యాసిడ్లో ఉండే విధంగా ఈ ఆహారాన్ని రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నా కూడా ఫోలిక్ యాసిడ్ అనేది వాటర్ సాల్యుబుల్ కాబట్టి ఫుడ్ని ప్రాసెస్ చేసే టైంలోనూ, అంటే వాషింగ్ ప్రాసెస్లో కానివ్వండి, ఆర్ ఎల్స్ సమ్టైమ్స్ కుకింగ్ ప్రాసెస్లో, సో ఎంతో కొంత ఫోలిక్ యాసిడ్ అనేది మనకి అవైలబుల్గా అవ్వకుండా వేస్ట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందువల్ల తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఫోలిక్ యాసిడ్ని సప్లిమెంట్స్ రూపంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ అనేది ఎంత మోతాదులో వాడాలి ఏంటి అనేది కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ మీ బాడీ వెయిట్ ఎంత, అలాగే మీకు ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఆర్ ఎల్స్ ఇఫ్ దిస్ ఈజ్ యువర్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఆర్ థర్డ్ ప్రెగ్నెన్సీ, ముందు ప్రెగ్నెన్సీస్లో ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా, సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద ఆధారపడి మీ ఫోలిక్ యాసిడ్ డోసేజ్ అనేది డిసైడ్ చేయడం అవుతుంది. సో ఫోలిక్ యాసిడ్ సాధారణంగా మార్కెట్లో 2 స్ట్రెంగ్స్లో అవైలబుల్గా ఉంటుంది, 1 mg ఫోలిక్ యాసిడ్ అండ్ 5 mg ఫోలిక్ యాసిడ్. సో మీరు కనుక ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం ప్లాన్ చేసుకుంటున్నారు, సో మీకు ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు ఇంతకుముందు, సో అలాంటి సందర్భాల్లో న్యాచురల్గా మీకు రోజుకి 400 మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అంటే 0.4 mg ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనేది అవసరం ఉంటుంది. సో 0.4 mg ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనేది టాబ్లెట్ ఫామ్లో అవైలబుల్గా లేదు కాబట్టి మీలాంటి వాళ్ళు 1 mg ఫోలిక్ యాసిడ్ అనేది సప్లిమెంట్స్ కింద తీసుకోవాలి. అదే కనుక ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, అంటే మీరు కనుక ఒబేస్ ఇండివిజువల్స్ అయితే, అంటే ఓవర్ వెయిట్ ఉన్నా, ఒబేసిటీతో ఇబ్బంది పడుతున్నా, అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ ముందు ప్రెగ్నెన్సీస్లో కనుక అబార్షన్స్ హిస్టరీస్ ఉన్నా కూడా, లేదా ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్లో బేబీ అవయవ లోపాలతో పుట్టినట్లయితే, స్పెసిఫిక్గా వెన్నుకు సంబంధించిన అవయవ లోపాలతో పుట్టినట్లయితే, సో అండ్ మీకు కనుక కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే డయాబెటీస్ ఏమైనా ఉన్నా, లేక బీపీ లాంటివి ఏమన్నా ఉన్నా, ఆర్ ఎల్స్ సమ్టైమ్స్ ఫిట్స్ లాంటివి ఉండి యాంటీ ఎపిలెప్టిక్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో మీ బాడీకి ఒక ఫోలిక్ యాసిడ్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో మీరు తప్పనిసరిగా 5 mg డోస్లో ఫోలిక్ యాసిడ్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఎంత ముందుగా స్టార్ట్ చేయాలి అనే విషయంలో కూడా చాలామంది కపుల్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇట్స్ లైక్ వెరీ సింపుల్ అండి. ఎందుకంటే మీ ఫోలిక్ యాసిడ్ అనేది ఎంత డ్యూరేషన్ ముందు స్టార్ట్ చేయాలనేది ఇఫ్ యూ కన్సల్ట్ గైనకాలజిస్ట్, సో మీకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ని అడిగిన తర్వాత వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది సెట్ చేస్తూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు కనుక ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోయినప్పుడు అండ్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అట్లీస్ట్ 1 month బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ మీరు ఫోలిక్ యాసిడ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే, అంటే ఆల్రెడీ నాన్ డయాబెటిక్ కానివ్వండి, హైపర్ టెన్సివ్ కానివ్వండి, లేకుంటే ఫిట్స్కి సంబంధించిన మెడిసిన్స్ వాడుతూ ఉన్నా, అండ్ కొన్ని రకాల హెల్త్ కండిషన్స్ అంటే అనీమిక్గా ఉండే కండిషన్స్ లైక్ సికిల్ సెల్ అనీమియా, థాలసీమియాస్ అని రక్తం విరిగిపోయే కండిషన్స్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లోనూ, సో మీకు ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో కనుక రిపీటెడ్గా అబార్షన్స్ హిస్టరీస్ ఉన్నా,
ఒక్కొక్కసారి నెలల నిండుకుంటే డెలివరీస్ అయిన హిస్టరీస్ ఉన్నా, అండ్ అబ్రప్ట్ ప్రెజెంట్ అంటాం అంటే మాయ విడిపోయిన లక్షణాలు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో అవయవ లోపాలతో బిడ్డలు పుట్టిన హిస్టరీ ఉన్నా. సో ఇలాంటి కండిషన్స్లో తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్ని మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి 3 months బిఫోర్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఇట్లాగా మీరు ఏదో 1 month ఆర్ 3 months బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేంత వరకు కూడా అదే డోస్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మొదటి 3 నెలలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు ఫోలిక్ యాసిడ్ని కంటిన్యూ చేయాలి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందుగానే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తున్నారు అండ్ మీ గైనకాలజిస్ట్ ఫోలిక్ యాసిడ్ సజెస్ట్ చేశారు, బట్ యూ షుడ్ నో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఫోలిక్ యాసిడ్ అసలు ఎందుకు తీసుకోవాలి, అది తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటనేవి కూడా మీకు తెలిసి ఉండాలి. సో కన్సిడరింగ్ దోస్ థింగ్స్, ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందుగానే తీసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్. సో మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్కి ఎగ్ రిక్రూట్మెంట్ అనేది పీరియడ్ వచ్చిన 2nd డే నుండే స్టార్ట్ అవుతుంది. సో ఆ ఫాలికలే గ్రాడ్యువల్గా పెరిగి 14th డేకి దానిలోంచి ఎగ్ రిలీజ్ అయ్యి అది ఫర్టిలైజ్ అయ్యి మళ్ళీ ఇంకొక 14 days తర్వాత మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది తెలుస్తుంది. అంటే మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడానికి ఆల్మోస్ట్ లైక్ 1 month బిఫోర్ ద క్వాలిటీ ఆఫ్ దట్ బేబీ ఈస్ డిసైడెడ్ బై ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్. సో అందువల్ల మీకు కనుక ఎగ్ క్వాలిటీ అనేది బాగుంటే ప్రెగ్నెన్సీ తాలూకా క్వాలిటీ అనేది కూడా మంచిగా ఉంటుంది. సో గుడ్ క్వాలిటీ ప్రెగ్నెన్సీ ఆర్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియో అనేది ప్రాపర్ వేలో గర్భాశయానికి అతుక్కోవడం వల్ల మిస్క్యారేజెస్ రిస్క్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల మీరు ఫోలిక్ యాసిడ్ని ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందుగా తీసుకోవడం వల్ల అబార్షన్స్ రిస్క్ అనేది కొంతవరకు మీరు అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ పాయింట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫోలిక్ యాసిడ్ అసలు ప్రెగ్నెన్సీకి ముందుగానే ఎందుకు వాడాలి అని అంటే, సో వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బేబీ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యేది న్యూరల్ ట్యూబ్ అంటాం. సో ఈ న్యూరల్ ట్యూబ్ నుంచే బేబీ తాలూకా బ్రెయిన్ అండ్ స్పైన్ అనేవి డెవలప్ అవుతాయి. సో వన్స్ బేబీ స్పైన్ అండ్ బ్రెయిన్ ఇవన్నీ ఫామ్ అయ్యే టైంలో కనుక ఫోలిక్ యాసిడ్ తక్కువ మోతాదులో ఉంటే మన బాడీలో, సో ఆ సెల్స్ అనేవి డెఫెక్టివ్గా ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ బేబీ అవయవ లోపాలతో పుట్టే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాట్స్ వై ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అట్లీస్ట్ 1 month ఆర్ 3 months బిఫోర్గానే ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయడం వలన బేబీ స్పైన్ డెవలప్మెంట్ అనేది హెల్దియర్ వేలో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల బేబీకి వెన్నుకు సంబంధించిన సమస్యలు కానీ లేదా వేరే అవయవ లోపాలు కానీ వచ్చే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందుగానే ఫోలిక్ యాసిడ్ ఎందుకు తీసుకోవాలి అని అంటే, సో సాధారణంగా ఫోలిక్ యాసిడ్ అనేది ర్యాపిడ్లీ డెవలపింగ్ సెల్స్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బేబీ ఫామ్ అయిన తర్వాత బేబీ అవయవాలన్నీ డెవలప్ అవ్వాలి అని అంటే, సో ఆ పిండంలో ఉన్న సెల్స్ అన్ని కూడా ర్యాపిడ్గా డివైడ్ అవుతూ ఉంటాయి. సో ఆ పర్టికులర్ స్టేజ్లో అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా యూజువల్గా ఫస్ట్ 12 weeksలో యాక్టివ్గా జరుగుతుంది. సో ఈ ఫస్ట్ 12 weeksలో కనుక ఫోలిక్ యాసిడ్ సరైన లెవెల్స్లో మన బాడీలో లేకపోతే, సో ఆ సెల్ డివిజన్ కానివ్వండి లేదంటే సెల్ గ్రోత్ అనేది కూడా నార్మల్గా ఉంటుంది. సో దీనివల్లనే అవయవ లోపాలు అనేవి వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం బేబీ కూడా గ్రోత్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల తప్పనిసరిగా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందుగానే ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల సో బేబీ అవయవ లోపాలు అవాయిడ్ చేయడంతో పాటు బేబీ కూడా హెల్దియర్ వేలో ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందుగానే ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల వన్స్ మీరు కన్సీవ్ అయిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీలో నెలలు నిండుకుంటూ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కానీ లేదంటే మాయ విడిపోయే ప్రమాదము, అట్లాగే బీపీ లాంటివి వచ్చే రిస్క్ కానివ్వండి లేదా రక్తహీనత లాంటివి అంటే ఎనీమియా వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, సో ఈ సార్ట్ ఆఫ్ కంప్లైంట్స్ అనేవి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ 4 reasons తప్పనిసరిగా మీరు ఫోలిక్ యాసిడ్ని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందుగానే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్ ఈస్ ఫోలిక్ యాసిడ్ అనేది ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ డ్రగ్ అయితే కాదు. అంటే యాజ్ సచ్ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేవి
పెరగవు. ఇట్స్ ఓన్లీ మెత్ అనమాట, అంటే అపోహ మాత్రమే. ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే తొందరగా కన్సీవ్ అయిపోతారు అనేది ఇట్స్ జస్ట్ ఓన్లీ ఏ మెత్. సో కొంతమంది కపుల్స్ ఏంటంటే దిల్ కమ్ విత్ డౌట్, సో ఫోలిక్ యాసిడ్ ఇన్నాళ్ళ నుంచి వాడుతున్నాం కదా, వాటికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అని అడుగుతూ ఉంటారు. సో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, బట్ దే ఆర్ వెరీ మినిమల్. సో సాధారణంగా కనపడే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఆకలి మందగించడం ఉండొచ్చు, అండ్ సమ్ టైమ్స్ వీక్నెస్ కనిపించడం కానివ్వండి, లేదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే కడుపు ఉబ్బరంగా ఉండడము. సో ఇవి కామన్గా కనిపించే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. అండ్ కొన్ని కండిషన్స్లో అంటే కొంతమంది పేషెంట్స్లో B12 డెఫిషియన్సీ ఉంటుంది. సో B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఏంటంటే జనరల్గా వీక్నెస్ అనిపించడం కానివ్వండి, శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవటం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం, అండ్ అట్ ద సేమ్ టైం కాళ్ళు చేతులు తిమ్మెరగా అయిపోవటం. సో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో వీళ్ళలో కనుక మనం ఫోలిక్ యాసిడ్ ఇస్తే ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వెరీ రేర్లీ కొన్ని రకాల డ్రగ్స్కి సెన్సిటివ్ ఉన్నట్టుగానే ఫోలిక్ యాసిడ్ కూడా ఎలర్జిక్ టెండెన్సీ ఉంటుంది. సో వాళ్ళలో అలాంటి పేషెంట్స్ ఫోలిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎలర్జీ లక్షణాలు కనపడవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్, చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్సే. సో ఫోలిక్ యాసిడ్తో ఉన్న అడ్వాంటేజ్తో పోలిస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మినిమల్ ఉంటాయి కాబట్టి సో తప్పనిసరిగా మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందుగానే ఫోలిక్ యాసిడ్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ మీరు ఎంత డ్యూరేషన్ వాడినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫోలిక్ యాసిడ్ అనేది వాటర్ సాల్యుబుల్ కాబట్టి సో ఎక్సెస్ ఫోలిక్ యాసిడ్ ఏదైనా ఉంటే బాడీలో నుంచి న్యాచురల్ మెకానిజమ్స్ ద్వారా కిడ్నీతోటి ఎక్స్క్రీట్ అయిపోతుంది, యూరినేషన్లో పోతుంది. సో అందువల్ల భయపడాల్సిన అవసరం ఏం లేదు. యాజ్ పర్ రిక్వైర్మెంట్ మీరు ఫోలిక్ యాసిడ్ని కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇప్పుడు చెప్పిన సిచ్యుయేషన్స్లో అంటే ఫోలిక్ యాసిడ్కి ఏదైనా సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు కానీ లేదా B12 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రం తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ ఓవర్ డోసేజ్ వల్ల పుట్టబోయే బేబీస్లో ఆటిజం తాలూకా రిస్క్ అనేది కొంత పెరగవచ్చు అనేది కొన్ని స్టడీస్లో తెలుస్తూ ఉంది. బట్ ఏంటంటే దీని కన్ఫర్మేషన్ కోసం స్టిల్ ఇంకా చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంది కాబట్టి మీరు భయపడక్కర్లేకుండా ఫోలిక్ యాసిడ్ని ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందు నుండే స్టార్ట్ చేసుకోవచ్చు. టు సమ్మరైజ్, ఫోలిక్ యాసిడ్ని ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందుగానే అంటే ప్రీ కన్సెప్షన్గానే మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ డోస్ రిక్వైర్మెంట్ 1 mgనా 5 mgనా అనేది మీ గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేసిన తర్వాత మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి డిసైడ్ చేస్తారు. సో వన్స్ ఫోలిక్ యాసిడ్ కనుక వాడుతూ ఉండగా కన్సీవ్ అయితే మీరు ప్రెగ్నెన్సీ 3 months కంప్లీట్ అయ్యేంత వరకు కూడా సేమ్ అదే డోస్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ టు యూ ఆల్. సో షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ బి దేర్ టు క్లియర్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ.